మన పిల్లలను మనము దేవుని వాక్యం అనే పాలతో దేవుని కొరకు అంట పెంచాలి. అది దేవుని ఉద్దేశం. దేవుని వాక్యం అనే పాలు వారికి ఇస్తూ పాలతో పెంచుతూ దేవుని కొరకే పెంచాలి. అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకొరకు నీకు నాకు మనకు దేవుడు బిడ్డలను అనుగ్రహించింది. మరి మన పిల్లలను మనం ఎట్లా పెంచుతున్నాము? దేవుని కొరకు పెంచుతున్నామా? మన కొరకు పెంచుకుంటున్నామా? సమాజం కొరకు పెంచుతున్నామా? దేని కొరకు పెంచుతున్నాము అనేది ఈరోజు మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. పిల్లలని పెంచాలి. ఎట్లా పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? టు టీచ్, టు లెర్న్, టు లవ్ అంట. అంటే ఒకటి చెప్పడం, రెండవది నేర్పించడం, మూడవది ప్రేమించడం. ఈ 3 విషయాలను గురించి బిడ్డలకు ప్రతి తల్లి నేర్పించాల్సినటువంటి విషయాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే టు టీచ్ అంటే ఏమి పిల్లలకు చెప్పాలి, ఏమి చెప్పకూడదు. మీ నాయనమ్మ నన్ను భలే సతాయిచ్చేదిరా, మీ నాయన నన్ను భలే సతాయిచ్చేవాడు, నేను కాబట్టి ఇలాంటి వ్యక్తి దగ్గర కాపురం చేస్తున్నాను, నేను కాబట్టి ఇలాంటి ఇంట్లో సంసారం నెట్టుకొస్తున్నాను. ఇవే చెప్పాల్సింది ఒక తల్లి? ఇవి కాదు మనం చెప్పాల్సింది. ఏమి చెప్పమని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని పరిశీలనగా గమనించి చూస్తే 21వ వచనంలో, మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. ఇది సాక్ష్యం. ఎలాంటి దాసత్వం నుంచి, ఎలాంటి సాతాను బంధకాల నుంచి, ఎటువంటి భయంకరమైన పాపముల నుంచి, పాప స్వభావం నుంచి, దురాత్మల అధికారం నుంచి దేవుడు మనల్ని ఏ రీతిగా విడిపించాడు. నువ్వు సాక్ష్యం చెప్తున్నవా నీ పిల్లలకు? యేసు దగ్గరకు రాకముందు నీ బ్రతుకేంటి? దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు నాయనా మనము చాలా స్ట్రగుల్స్ అనుభవించామురా కుమారుడా, నా కుమారి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనకు సమీపంగా నడవడం వలన దేవుడు మనల్ని ఇలాగ ఆశీర్వదించాడు, ఇలాగ దీవించాడు అనేది మన సాక్ష్యాన్ని మన బిడ్డలకు మనం తప్పకుండా చెప్పాలి. అది చెప్పాలి. చెప్తున్నారా నా తల్లులారా? దేవుని సన్నిధిలో నీవు నీ బిడ్డను కూర్చోబెట్టుకొని ఏనాడైనా అయ్యా నేను ఇలాగా జ్యోతిషుల వెంట వెళ్ళేదాన్ని, అందరికీ చేతులు చూపించేదాన్ని రా, అందరికీ చేతులు చూపిస్తూ చిలక జోషం చెప్పించుకున్నాను, అన్ని ముడుపులు కట్టినాను, అంత ప్రాంతాల్లో నేను దేవాలయాలకు విగ్రహాల ఆరాధన వైపు నడిచి వెళ్ళాను, టెంకాయలు కొట్టినాను, పుట్టలో పాముకు పాలు పోసినాను, కానీ నా బాధలు తీరలేదు, మన కుటుంబ సమస్యలు తీరలేదు, మన కుటుంబంలో నెమ్మది లేదు, అసమాధానం ఉండేది. ఎప్పుడైతే నిజదేవుడిని మనం తెలుసుకున్నామో, నేను తెలుసుకున్నానో, మీ నాన్న తెలుసుకున్నాడో, ఆయన వైపుకు నా ముఖం తిప్పినప్పుడు దేవుడు ఇన్ని మేలులు చేశాడు. ఒకానొక దినమందు నీవు ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉంటివి, ప్రభువారు నేను ఇలాగ ముట్టాడు. చెప్తున్నారా సాక్ష్యాన్ని? చెప్పాలి. అవి చెప్పాలి దేవుని బిడ్డలారా. నేను నా చెమటను రక్తంగా మార్చి కష్టపడి నిన్ను పెంచాను. మన ఘనత గురించి, మన కష్టం గురించి, మన ప్రయాస గురించి, మన పనితనం గురించి కాదు బిడ్డలకు చెప్పాల్సింది. దేవుణ్ణి ముందు పెట్టాలి. దేవుని కృప వలన, దేవుని కనికరం వలన, ఆయన మంచితనం వలన మనము బ్రతుకుతున్నాము, మనం బాగున్నాము. మన చేతి పనులను దేవుడు ఈ రీతిగా దీవిస్తున్నాడు. మా కృషి కాదు, ఆయన కృప అనేది మనం మన సాక్ష్యాన్ని బిడ్డలకు చెప్పాలి. 22వ వచనంలో, మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి జరిగించిన అద్భుత కార్యాలను మన బిడ్డలకు వివరించాలి. అద్భుతాలను గురించి చెప్పాలి. చెప్పగలుగుతున్నావా అద్భుతాల గురించి? అదేదో అదృష్టమైన కార్యముగా జరిగిపోయిందని భావిస్తున్నావా? ఇది అదృష్టమైన కార్యము, లక్కబ్బా, లక్ వలన తప్పించబడ్డాను అనుకునేవారు బిడ్డలకు ఎప్పుడు అద్భుత కార్యాల గురించి చెప్పలేరు. మన అద్భుత కార్యాలను గురించి, దేవుడు చేసినటువంటి మేలుల గురించి మన బిడ్డలకు ఖచ్చితంగా వివరించాలి. ఆయన ఎలాంటి సూచక క్రియలు చేశారు, తినడానికి తిండి లేని స్థితిలో ఎలాగ అద్భుత కార్యం. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కూడా, నాకు తెలిసి మన చూసినటువంటి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో సేవ చేసేవారు. తినడానికి తిండి లేదు,
పసిబిడ్డకు తాపడానికి కూడా పాలు లేని పరిస్థితులలో వారు దేవునికి తలుపు వేసుకొని మొరపెడుతూ ప్రార్థిస్తుంటే అద్భుతకరంగా ప్రార్థన అయిపోయిన వెంటనే ఒక సహోదరుడు వచ్చి పాలిచ్చిపోయినాడంట. అది ఎంత అద్భుత కార్యం! ఇవే అద్భుత కార్యాలు. ప్రార్థనకు దేవుడు ఎలాగ జవాబిచ్చాడు, మనము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు మన పట్ల చేశాడు, ఎలాంటి కార్యములలో దేవుడు మనల్ని వాడుకున్నాడు, ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగించినటువంటి అద్భుత కార్యాల గురించి బిడ్డలకు చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 23వ వచనంలో తమ పితరులతో ప్రమాణము చేసినటువంటి దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. ఇది వాగ్దానం. దేవుడు ఏ వాగ్దానాన్ని నీ బిడ్డ పట్ల, నీ కుమారుని పట్ల, నీ కుమార్తె పట్ల, నీ కుటుంబం పట్ల ఇచ్చాడో అక్కడ ఇశ్రాయేలులకు ప్రమాణం చేసినాడు, కనాను దేశంలోకి నేను మిమ్మల్ని తీసుకుపోతాను. ప్రమాణము చేసిన దేశాన్ని ఇచ్చాడు దేవుడు. వాగ్దానము ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడు. గనుకనే మనము వాగ్దానాలు పొందుకోవాలి. ఆ వాగ్దానాల గురించి నమ్మి విశ్వసించి ఆ వాగ్దానాల గురించి మన ప్రభువారు మన ఎంత గొప్ప దేవుడు మన పట్ల ఇలాంటి ప్రమాణం చేశాడు, ఆయన మాటిచ్చి నెరవేర్చేవాడు నా కుమారుడా, ఇలాంటి వాగ్దానాన్ని దేవుడు మన కుటుంబం పట్ల ఇచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానపు నెరవేర్పు కొరకు మేము ప్రార్థన చేశాము. మా జీవితంలో నేను దేవుడు ఇలాగిచ్చాడు. అన్నీ కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఇచ్చిన విడుదల గురించి చెప్పాలి సాక్ష్యం. అలాగే ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, గొప్ప సూచక గురించి చెప్పాలి. అలాగే మూడవదిగా వాగ్దానాల గురించి చెప్పాలి. 24వ వచనంలో మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలనని ఆజ్ఞాపించెను. మన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన ఆజ్ఞలను మనము గైకొంటే మనకు మేలు జరుగుతుంది. ఆయన బోధలను మనం వింటే, ఆయన కట్టడలను మనం గైకొంటే మనకు నీతి కలుగుతుంది. ఈ విషయాలన్నిటి గురించి మనము బిడ్డలకు చెప్పాలి. అలాగే టు ట్రైన్ అంటే నేర్పించడం. చెప్పాల్సిన విషయాలు ఇవి. ఇక నేర్పించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏమని నేర్పించాలంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో అందరికీ తెలిసిన విషయమే. 6వ వచనంలో ఏమంటున్నారు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనంలో ఏమనుందంటే దేవుని సత్యాన్ని బిడ్డలకు నేర్పించాలి. అలాగే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో మీ పిల్లలకు మీరు అంగలార్పు విద్య నేర్పించండి, రోదనము చేయ నేర్పించండి, ఉపవాసం ఉండడం నేర్పించండి, వినయముగా ప్రవర్తించడం నేర్పించండి, కుటుంబ ప్రార్థనలో క్రమముగా కూర్చోవడం నేర్పించండి, దేవుని వాక్యం నేర్పించండి, దేవుని పాటలు నేర్పించండి, దేవునికి ప్రార్థించడాన్ని తల్లులు నేర్పించండి. వారికి మాటలు వచ్చిన వెంటనే ఇక మనము చేయాల్సినటువంటి ప్రధానమైన పని వారితో ప్రార్థన చేసి దేవునితో మాట్లాడడం వారికి నేర్పించాలి. ఇవన్నీ నేర్పించాలి. అలాగే దేవుని ప్రేమించడం నేర్పించాలి, పరిచర్య చేయడాన్ని నేర్పించాలి, దేవుని సన్నిధిని ప్రేమించడాన్ని నేర్పించాలి, బీదలను కటాక్షించమని వారికి నేర్పించాలి, దేనులకు చేయి చాచు నాయనా అని నేర్పించాలి. ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారు? తల్లులు నేర్పించాలి. మరి నేర్పిస్తున్నామా? తల్లులుగా మనము పిల్లలకి ఇవన్నీ ట్రైన్ చేస్తున్నామా? కుటుంబ ప్రార్థనలో క్రమశిక్షణగా కూర్చోవడాన్ని నేర్పిస్తున్నామా? వేకుజామునే బిడ్డలు లేచేటట్లు వారిని ప్రేరేపిస్తున్నామా, లేపుతున్నామా? ప్రార్థించేలాగా నడిపిస్తున్నామా? పాటలను కంఠత చేసే విధంగా నేర్పిస్తున్నామా? ఉపవాసం ఉండడం నేర్పిస్తున్నామా? అమ్మో నా కొడుకు అలసిపోతాడు, ఆడుకున్నాడు, మెత్తబడిపోతాడు, కాబట్టి వీడు మెత్తనోడు, వీడు ఉపవాసం ఉండలేడు, కళ్ళు తిరిగిపోతాయి, నీరసమైపోతుంది, బలహీనమైపోతాడు అనుకొని నీ శరీర సంబంధమైన ప్రేమతో బిడ్డను దేవునికి సమీపంగా నడపలేకపోతున్నావా? దేవుణ్ణి ప్రేమించడం నేర్పించాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడాన్ని నేర్పించాలి, క్రమముగా దేవుని మందిరానికి రావడాన్ని నేర్పించాలి, ఉపవాసం ఉండడాన్ని నేర్పించాలి, విధేయత వినయము కలిగి ప్రవర్తించడం నేర్పించాలి, కన్నీటి ప్రార్థన నేర్పించాలి. మనం ఏడవాలి, పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఏంటో తెలుసుకుంటారు. ఏమి చేస్తే దేవునికి నచ్చుతుంది, ఏమి చేస్తే దేవునికి నచ్చదు, ఇవన్నీ కూడా బిడ్డలకు మనం విశదీకరించి చెప్పి
దేవుని మార్గంలో వాళ్ళను చక్కగా నేర్పించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ లవ్, ప్రేమించడం. ఏం ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎట్లా జీవించాలి? సామెతల గ్రంథంలో రాజైన లెమూయేలు తల్లి, ఒక రాజైనా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా కూడా ఒక బిడ్డకు తల్లి. తల్లులకు హెచ్చరించే హక్కు ఉంది, ఉపదేశించే హక్కు ఉంది, గద్దించే హక్కు ఉంది, సరిదిద్దే హక్కు ఉంది. తల్లులకు అన్ని హక్కులు ఉన్నాయి. ఎందుకంటే తన ఆయువును ఆరోప్రాణంగా మలిచి నీకు జన్మనిచ్చింది కాబట్టి, నీకు ఊపిరి పోసింది కాబట్టి, ఆమె పేగు తెంచుకొని నువ్వు నేను మనం పుట్టినాం కాబట్టి మన తల్లులకు మనల్ని హెచ్చరించే హక్కు, గద్దించే హక్కు. తండ్రి అంత ఫోర్స్గా గద్దించలేడు చూడండి. తల్లి మాత్రం సర్వ హక్కులు కలిగినటువంటి తల్లి ఖచ్చితంగా ఒక దెబ్బ ఇమ్మీడియట్గా వేసేస్తుంది. తప్పు మార్గంలో వెళ్తుంటే తిడుతుంది, కొడుతుంది, అరుస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. ఏమైనా సరే సరిదిద్ది సెటరేట్ చేసే శక్తి, హక్కు తల్లికి ఉంది. కాబట్టి ఇక్కడ రాజైన లెమూయేలు తల్లి అతనికి ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఏమని ఉపదేశం ఇస్తుంది? నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన నా కుమారుడా నేనేమందును. ఏమండి, కుమారుని కోసము మొక్కులు మొక్కి మరీ అంటూ ఉంటాం. నా విషయంలో అయితే నేను కొన్ని సంవత్సరంలో కోల్సు చర్చిలో మీటింగ్స్ వెళ్ళినప్పుడు బ్రదర్ జో మధు, సిస్టర్ వీణా చేసి అని ఇద్దరు అన్నా చెల్లెలు ఆ మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. అన్న చక్కగా ప్రసంగం చేస్తుంటే చెల్లు ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంది. చెల్లెలు పాడుతుంటే అన్న వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉన్నాడు. వీళ్ళను చూసినప్పుడు అప్పుడు నాకు కొత్తగా పెళ్ళయింది, ఒక నెల కూడా కాలేదు పెళ్ళి. వీళ్ళని చూసిన వెంటనే నా మనసులో నేను అనుకున్నది ఏమిటంటే, ఇటువంటి కుమారుడు, ఇటువంటి కుమార్తె నాకుంటే ఎంత బాగుండు దేవుడా. నాకు మీరు ఏమైనా కానీ సరే ఫస్ట్ కొడుకుని ఇవ్వండి ప్రభువా. ఇట్లనే సేమ్ నా కొడుకు నీ చేతిలో వాడబడుతుండాలి. తన చెల్లెలు ట్రాన్స్లేట్ చేస్తుండాలి. ఫస్ట్ కుమారుని దయచేయండి, తర్వాత కుమార్తెను దయచేయండి అని నేను ఒక దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసినాను. హృదయమంతటితో ప్రార్థన చేశాను. హృదయమంతటితో నేను చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఆయన ఏం మాట్లాడాడంటే, నేను నీకు గర్భఫలమునిచ్చేదను, నీకు కుమారుని ఇచ్చేదను, అతనికి ఎదిద్యా అని పేరు పెట్టు అన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్మి నాకు దేవుడు కుమారుని ఇస్తాడు, నాకు దేవుడు గర్భఫలం ఇస్తాడని దేవుని సన్నిధిలో ఎంతో విశ్వాసంతో ప్రార్థించేదాన్ని. దేవుడు సెలవిచ్చినట్లే, దేవుడు వాగ్దానం ఇచ్చినట్లే దేవుడు నా గర్భద్వారాన్ని తెరిచినాడు. నేను గర్భవతిని కావడం జరిగింది. అయితే నేను మోస్తున్నటువంటి నా లోపల బిడ్డ కుమారుడు అని ఫిక్స్ అయిపోయినాను. పేరు కూడా ఎదిద్యా అని ఫిక్స్ అయిపోయినాను. ఆయన చెప్పినాడు కదా కుమారుని ఇస్తాను, ఎదిద్యా అని పేరు పెట్టుదువు అన్నాడు. కాబట్టి నేను కుమారుని కంటున్నాను, నా కొడుకు పేరు ఎదిద్యా అని నేను ఫిక్స్ అయిపోయినాను. అట్లా నాకు డైలీ ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసముని ప్రార్థిస్తున్నాను దేవుని వాగ్దానపు నెరవేర్పు కొరకు. చాలామంది మా ఇరుగు పొరుగు వారు కూడా చెప్పినారు, అమ్మ నువ్వు నిండు నెలల గర్భిణివి, ఇట్లా ఉపవాసం ఉంటే లోపల బిడ్డకు ప్రాబ్లం వస్తుంది అంటే నేను ఏవి కూడా ఆలకించలేదు. నేను నా కుమారుడిని లోపల దేవుని వాక్యంతో, ఉపవాసముతో, ప్రార్థనతో పెంచుతాను. ఇట్లనే పెంచాలి. ఇది దేవుడిచ్చిన గర్భం. లోపల దేవుని కుమారుడు నా గర్భంలో ఉన్నాడు. నా బిడ్డ కాదు, దేవుని బిడ్డ. ఆయన సేవ కొరకు దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు కనుక నేను ఉపవాసం ఉండాల్సిందే. మోకాళ్ళ మీద బైబిల్ గ్రంథాన్ని కంప్లీట్ చేసేసినాను. ఉపవాసం ఉండి ప్రార్థించేదాన్ని. దేవుని సన్నిధిలో గంటల తరబడి మొరపెట్టుటకు దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. అట్లా లోపల బిడ్డను నేను ప్రార్థనతో, ఉపవాసముతో, వాక్యముతో పెంచుతున్నప్పుడు నాకు 8 నెలల నిండినాయి. 8 నెలలు వచ్చేసరికి మాకు ఇంటికి పొదుపు లక్ష్మి ఒక ఆమె ఆంటీ ఉంది, రమాదేవి ఆంటీ, ఆంధ్ర ప్రగతి పొదుపు. ఆ పొదుపు సంఘంలో మేమందరం ఉండింటిమి. కాబట్టి ఆమె వచ్చి సరళ నామినీ ఎవరి పేరు రాయాలి అని అడిగింది. అప్పుడు నేను చెప్పిన ఆంటీకి, ఆంటీ నా కొడుకు పేరు రాసుకోండి ఆంటీ అని. అరే నీకు ఇంకా 8 నెలలే కదా, ఇంకా నువ్వు డెలివరీ కాలేదు, అప్పుడే కొడుకు అంటున్నావు అంటే, అవునా ఆంటీ దేవుడు నాకు కొడుకునిస్తా అని చెప్పినాడు, నా కొడుకు పేరు నామినీ రాసుకోండి, పేరు ఎదిద్యా అని కూడా చెప్పినాను. అప్పుడు ఆంటీ ఆశ్చర్యపడిపోయింది, నీకు ఇంకా డెలివరీ కాలేదు, సరే సర్లా నీకు గనక లేదా ఆంటీ నా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు, నాకు నమ్మకం ఉంది, కావాలంటే నేను డెలివరీ అయిన తర్వాత మీరు వచ్చి చూడండి ఆంటీ అని చాలా గంటాపదంగా చెప్పినాను విశ్వాసంతో.
ఆమె ఆశ్చర్యపడి, నేను డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా వస్తాను సరళ, గ్యారంటీ నువ్వు చెప్పిన మాటకైనా సరే నేను వచ్చి చూస్తానని ఆమె డెలివరీ అయిన తర్వాత వచ్చి చూసి, ఇది గాన నిజంగా జరిగితే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, నేను ఆయన నమ్ముకుంటాను అని అన్నట్లుగానే డెలివరీ అయిందాను. ఆ తర్వాత అద్భుతకరంగా దేవుడు నాకు కుమారుని ఇచ్చినాడు. వచ్చింది, ఆమె చూసింది, ఆశ్చర్యపడిపోయింది. ఆమె దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని అన్నట్టుగానే విశ్వాసిగా మారిపోయింది. తర్వాత 20 years తర్వాత ఒక ప్రాంతంలో మేము ఉద్యోగ కూటాలు జరిగిస్తున్నప్పుడు ఆ మీటింగ్స్ ఆమె వచ్చి చూసింది, చుట్టుపక్కల వాళ్ళతో కూర్చుంది. అప్పుడు గుర్తుపట్టి, సరళ ఈ అబ్బాయి వాయిద్యాలు నా కుమారుడు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాడు. అప్పుడు వచ్చి చూసి, అదిగో ఆ బాబే చూడు, ఈ బాబు ద్వారానే దేవుడు ఈమెకు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి ఈ బాబునిచ్చినాడు. ఈ అబ్బాయి పుట్టినప్పుడే నేను దేవుని నమ్ముకున్నాను. ఆమె అందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తా ఉంది. చూడండి, అంటే ఆయన కార్యాలు ఆయనను మహిమపరిచేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇక్కడ రాజు అంటే మనం ఎంత మొక్కులు మొక్కి కుమారుని కొరకు, దేని కొరకు? ఆయన కొరకు పెంచడం కొరకు. మా కోసం మేము బ్రతుకు సాగాలని లేకుంటే సంపాదించాలని దేనికి కాదండి. కుమారుని అడిగింది ఆయన రాజ్యమును కట్టడానికి. అన్నట్లుగానే నా కుమారుడు పుట్టిన వెంట నుంచి దాదాపుగా 8 నెలల పిల్లవాడి నుంచి మాటలు స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడప్పుడు కొంచెం వందనాలయ్యా, వందనాలమ్మా అని చెప్పడము మొదలుపెట్టినాడు. ఇక ప్రార్థన కూడా స్టార్ట్ చేసినాడు. 14 నెలల వయసులోనే ఆ బిడ్డ చిన్నగా వాయిద్యాలు వాయిస్తూ మందిరంలో దేవుని సేవలో వాడబడుతూ ఈ రోజు వరకు కూడా మీరందరూ చూస్తున్నారు. దేవుని పరిచర్యలోనే తన జీవితాన్ని, యవ్వనాన్ని గడపడానికి ప్రభువారు కృప చూపించారు. ఆయన ఇచ్చినటువంటి బహుమానమును ఆయన కొరకు పెంచాలి. ఆయన ఇచ్చినటువంటి బిడ్డలను ఆయన కొరకే పెంచాలి. యెదీద్యా అనగా యెహోవాకు ప్రియుడు. నీకు ప్రియమైన వ్యక్తిగా మా బిడ్డ ఉండనివ్వండి ప్రభువా, నీకు ప్రియుడుగా ఉండాలి తండ్రి. మొక్కి కనిన నా కుమారుడా నేనేమందును అని ఇక్కడ రాజైన లెమూయేలు తల్లి తన కుమారుని కొరకు ఎన్ని మొక్కులు మొక్కి కనిందో, ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో నాకు ఒక కొడుకుని ప్రభువా ఇలాగ వాడుకోనాయన అని ఏ ఉద్దేశంతో మరి ఆ తల్లి కన్నీళ్లు గార్చి మొరపెట్టిందో తెలియదు. కానీ ఇక్కడ కుమారునికి హెచ్చరికలిస్తుంది. ఏమని హెచ్చరికలిస్తుంది? నీ బలమును స్త్రీలకియ్యకుము, బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నా కుమారుడా, దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగించు నా కుమారుడా. తల్లులమైన మనము బిడ్డలకు ఇలాగ నేర్పిస్తున్నామా? చెప్పగలుగుతున్నామా నా తల్లులారా? స్త్రీని ముట్టవద్దు. ఏ పురుషుడైతే స్త్రీని ముడతాడో ఆ చేతులలో దీవెన ఉండదు. నువ్వెన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయి, ఎక్కడ నీకు జయము రాదు. ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని అటెంప్ట్స్ చేసినా కూడా ఏ ప్రాంతంలో ఏ వ్యాపారం చేసినా అభివృద్ధి ఉండదు. ఎందుకంటే చేతులలో దీవించబడిన చేతులుగా ఉండాలి, పరిశుద్ధపరచబడిన చేతులుగా ఉండాలి. అందుకొరకే పురుషులు పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయండి. స్త్రీల విషయంలో పురుషులైనా యవ్వనులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషుల విషయంలో స్త్రీలైనా అమ్మాయిలైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అందరికీ వర్తిస్తుంది. అమ్మాయిల జోలికి వెళ్ళవద్దు, అబ్బాయిల జోలికి వెళ్ళవద్దు, సెల్ ఫోన్ జోలికి వెళ్ళవద్దు, ఆన్లైన్ ఆటల జోలికి వెళ్ళవద్దు. ఎంతమంది అండి రీసెంట్గా ఒక కుర్రోడి గురించి వింటే చాలా దుఃఖకరంగా ఉంది. ఒక మంచి ఇంజనీర్ పొజిషన్లో ఉండి చక్కగా తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆ పిల్లవాడిని చదివించి పెద్ద చేసినారో మనకు తెలియదు. కానీ ఒక్క 4 రోజుల్లోనే 12 లక్షల రూపాయలను ఆన్లైన్ ఆటలలో పోగొట్టుకొని వాటిని ఎట్లా తీర్చాలని అర్థం కాక ఊరేసుకొని చచ్చిపోయినాడు. ఏంటి భయంకరత్వం? హెచ్చరించాల్సినటువంటి బాధ్యత మనకుంది. సెల్ ఫోన్లో అపవిత్రమైన వాటిని చూడవద్దు. అమ్మాయిలు జాగ్రత్త, అబ్బాయిలు జాగ్రత్త. మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు. అబ్బాయిలను ప్రేమించినట్టు నటన చేసి వారిని మైండ్ పాడు చేసి వారి యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు. వీడిని ప్రేమించి వాడిని ప్రేమించి దీన్ని పెళ్లి చేసుకొని వాడిని పెళ్లి చేసుకొని ఏంటిదంతా కూడా అపవిత్రత జోలికి వెళ్ళవద్దు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, రేపు 13వ తారీఖున ఏమున్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో చెప్పగలుగుతున్నారా? నా కుమారుడా డబ్బు తీసుకొని ఓటుకు అమ్ముడు పోవద్దు. ఎంతమంది డబ్బు తీసుకొని బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారని, సారాయి పోస్తారని, బ్రాందీ సీసా ఇస్తారని, ఓటుకు 2,000 3,000 ఇంకో చోట్ల 8,000. ఏంది భయంకరత్వం? కట్నం తీసుకునేవాడు గాడిద అంట.
లంచం ఇవ్వడం నేరం, లంచం పుచ్చుకోవడం నేరం. అట్లాంటప్పుడు ఓటును అమ్ముకోవడం ఎంత నేరమో ఓటును కొనుక్కోవడం కూడా అంతే నేరం. తెలియదా ప్రభుత్వానికి? ఇవెంత దుర్మార్గమైన క్రియలు. పౌరసత్వం నమ్ముకుంటారా ఎవరైనా సరే? బైబిల్ గ్రంథంలో ఏశావు అని ఒకడు ఉన్నాడా? ఇసాకు కుమారుడైనటువంటి ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుంది? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు అమ్ముకున్నాడు. ఒక్క బ్రాందీ సీసాకు, ఒక్క బిర్యానీ ప్యాకెట్కు, ఒక 2000 డబ్బుకు సిగ్గు లేకుండా పౌరసత్వపు హక్కును అమ్మి వేసుకుంటున్నారు. అమ్ముకుంటున్నావా నువ్వు పౌరసత్వపు హక్కును? ఎంత నీట్గా మాట్లాడతారు, ఎంత సిగ్గు లేకుండా జనాలంటే. ఏముందండి, వాళ్ళకు డబ్బులు ఎక్కువైపోయినా ఇస్తున్నారు. వీళ్ళు ఇస్తే వీళ్ళ దగ్గర తీసుకుందాం, వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుందాం, మనకు ఎవరికొకరికి ఓటేద్దాం. అదే మాట్లాడాల్సింది. ఏమైనా నీతి ఉందా? ఏమైనా నిజాయితీ ఉందా? నిజంగా చెప్పాలంటే ఎంత భయంకరమైనటువంటి ప్రజలు. కృతజ్ఞత లేదు, వారు ఏమి కృతజ్ఞత లేదు. డబ్బుకు అమ్ముడు పోవడం అంటే ఏమని చెప్తున్నాడు ఏశావు గురించి పరిశుద్ధ గ్రంథంలో? భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. అంటే నీలో భ్రష్టత్వం ఉన్నా, నువ్వు డబ్బుకు ఓటుకు అమ్ముపోతున్నావు అంటే నువ్వు భ్రష్టురాలివి, నువ్వు భ్రష్టుడివి, నువ్వు వ్యభిచారివని చెప్తుంది బైబిల్ గ్రంథం. అక్కడ జ్యేష్ఠత్వపు హక్కు ఎంతో, ఈ పౌరసత్వపు హక్కును కూడా మనుషులు అమ్మి వేసుకుంటున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? చూడండి 17వ వచనంలో, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగు. తర్వాత ఆశీర్వాదము పొందగోరి, ఆశీర్వాదము పొందగోరి అంటే జ్యేష్ఠత్వపు హక్కును అమ్ము వేసుకున్నందుకు అతడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. పౌరసత్వపు హక్కును అమ్మి వేసుకుంటే ఏం కోల్పోతామండి? ఏం కోల్పోతాం? మనం కూడా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాము. జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. నేనేసేది ఎవరికి తెలుసు, నేను తీసుకునేది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసండి. నువ్వు ఎంత తీసుకుంటున్నావు, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు ఎవరికి ఓటేస్తావు? ఓటు వేయడం అనేది వ్యక్తిగత హక్కు. దాన్ని ఎవరేం చేయరు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది వ్యక్తిగత ఇష్టం. దీనికి దానికి వేయొద్దు, దీనికి వేయొద్దు అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు. కానీ వేసే ఓటును జెన్యూన్గా వేయండి. నువ్వు ఎవరికి వేస్తున్నావో ఆలోచించి ప్రార్థన చేసి విలువైన మన ఓటును డబ్బుకు అమ్ముడుపోయే విధంగా కాక, ఎవరైనా వచ్చి మన దగ్గర అడిగినా, అయ్యా మీరు నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదండి, నా పౌరసత్వపు హక్కును నేను జెన్యూన్గా వినియోగించుకోవాలనుకుంటున్నాను, నాకు ₹1 అక్కర్లేదండి, నేను నిజ దేవుని బిడ్డనండి, యేసుక్రీస్తు బిడ్డనండి, నేను డబ్బుకు అమ్ముడుపోయేదాన్ని కాదు. వీలైతే చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో ఏశావు అమ్ముడుపోయినాడండి ఒక పూట కూడి కొరకు. అలాగా మేము అమ్ముడుపోవాలని అనుకోవటం లేదండి. ఆ తర్వాత అతడు ఆశీర్వాదాలు కోల్పోయాడండి, శాపగ్రస్తుడైపోయాడు. నేను అలా కాకూడదు అనుకుంటున్నాను, కాబట్టి నాకు ₹1 కూడా అవసరం లేదు, తీసుకోకూడదు. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఆలకించండి. ధనమును ఎన్నడూ కూడా ఆశింపవద్దు. చెప్పగలుగుతున్నారా మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెప్పగలుగుతున్నారా? ఓటుకు అమ్ముడు పోవద్దు, నా కుమారుడా తీసుకోవద్దు. ఇందాక మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల విభాగంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని? మంచి పదార్థములతో మన ఇండ్లను నింపుకుందాము, దోపుడు సొమ్ముతో మన ఇండ్లను నింపుకుందాము. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీకు ఒప్పకము. ఏమైతుంది లేరా, తీసుకో. 4000 ఓటుకు. మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4 16,000 వచ్చేస్తాయి, తీసుకో. ఏమంట? మన అందరికీ సంచి ఒక్కటే, అందరికీ సంచి ఒకటే అంట. ఒక సంచే కదా, ఒక ఓటు. ఒక కుటుంబం గురించి 4 ఉంటే 4 16,000 ఇస్తారు. ఒక సంచే కదా అందరికీ. కుటుంబం అంతా కూడా దేవుని దీవెనను కోల్పోయి దేవుని కోపానికి గురైపోతారు. జాగ్రత్త. ₹1 కూడా మీరు ముట్టడానికి వీలు లేదు, తీసుకోకూడదు. దేవుని బిడ్డలైతే, మీరు నిజముగా దేవుని బిడ్డలైతే ₹1 కూడా ముట్టకూడదు, ఆశించకూడదు. అది మంచిది కాదు. చెప్పాలి, తెలియకపోతే కుమార్తెలకు చెప్పాలి, కుమారులకు చెప్పాలి, భార్యకు చెప్పండి, భర్తకు చెప్పండి. చదువుకున్న వాళ్ళైతే మోటివేషన్ చేయండి. తప్పు నాయనా, మనము ఇలా దోచుకునే మనసు మనకు ఉండకూడదు.
సంసోను తల్లిదండ్రులు కూడా కుమారుడికి హెచ్చరిక చేసినారు. ఏమని? ఫిలిష్తీయుల జోలికి వెళ్ళవద్దు నా కుమారుడా, మన దాంట్లో బిడ్డలే లేరా నీకు, ఎందుకు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఎందుకు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఎందుకు ఆమె బాగుందంటున్నారు. తొందరగా మన వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. చూడండి, అమ్మాయిలు మన కులానికి చెందిన అమ్మాయి కాదు, మన దేవుణ్ణి, మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని వెంబడించే అమ్మాయి కాదు, మన క్యాడర్కి సరిపోని అబ్బాయి మనకు అవసరమా? ఎంతమందిని చూస్తున్నాం. ఆటో డ్రైవర్ డాక్టర్ని ప్రేమించాడంట. అసలు ఏంది అది? డాక్టర్ కావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడి ఉంటుంది, ఎంత తల్లిదండ్రులు ఎంత డబ్బు కట్టింటారు, ఎంత క్యారియర్స్ కట్టడానికి ఎంత ప్రయాసపడి ఉంటారు. డాక్టర్ అమ్మ రోజు ఆటోలో తీసుకొచ్చే వ్యక్తిని రోజు చూస్తుంటే నీకు దయ్యాన్ని చూసినా ప్రేమ కలుగుతుంది. అందుకొరకే అలవాటు అనేది ఏది ఉండకూడదు. అలవాటు మన క్రైస్తవులకు ఎప్పుడు ఉండకూడదు. ఒకటే బస్సు షెల్టర్ దగ్గర పోయి నిలబడడం, ఒకటే బస్సు ఎక్కడము, ఒకటే ప్రాంతంలో ఉండడము, ఇవన్నీ కూడా పిచ్చి ప్రేమకు, కామానికి దారి తీస్తాయి. కాబట్టి అలవాటు అనేది మనం ఎప్పుడు చేసుకోకూడదు. తల్లిదండ్రులుగా మనం బిడ్డలకు ఏం చేయాలంటమ్మా? హెచ్చరించాలి. ఇవన్నీ హెచ్చరికలు నేర్పించాలి. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, మనము పిల్లలకు చెప్పాలి. తల్లులు ఏం నేర్పిస్తున్నారండి? ఒక తల్లి, మాకు తెలిసినటువంటి ఒక తల్లి యవ్వనస్తురాలన్న తన కూతురికి, బీద వాళ్ళు, ఒక చదువుకున్న వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, పని చేసి ఆ యజమానుని కుమారుని మీద కన్నేసింది. యజమానుని కుమారు మీద కన్నేసి ఏం చెప్తుందంటే, ఈ అబ్బాయిని ప్రేమించు, వీళ్ళకు పొలాలు కూడా ఉన్నాయి, ఉద్యోగస్తుల పిల్లోడు కాబట్టి మొత్తానికి తనతో లేచిపో, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఏం నేర్పిస్తున్నారు తల్లులు? ఎలాంటి ప్రేరేపణ చూడండి. ఒక తల్లి చెప్పాల్సిన మాటేనాది? ఆఖరికి ఏమైంది? అబ్బాయి తల్లిదండ్రుల చేతులు అమ్మాయిని ఖతం చేసి పడేసినారు. అట్లనే సేమ్ అమ్మాయిలను కూడా చంపి పడేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడికి? తప్పుడు సలహాలు మరణానికి దారి తీస్తాయి. కాబట్టి తల్లులైనా సరే, తండ్రులైనా సరే బిడ్డలకు మంచి హెచ్చరికలను ఇవ్వాలి. కుమారుడా, ఇలాంటి జోలికి వెళ్ళవద్దు, ఇలా పని చేయవద్దు. అందుకొరకే మనం ఏం చదువుకున్నాం సామెతల గ్రంథంలో? నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయవద్దు. అమ్మ చెప్పే బోధకు వినండి. అమ్మకు వందనం. ఈరోజు మదర్స్ డే అంట. అమ్మకు వందనం చేస్తున్నారా? వందనాలు చేసి కాళ్ళు మొక్కి ఇట్లా అనేది అంత అవసరం లేదు. చెప్పిన మాట వింటే చాలు. తల్లికి చెప్పిన మాట వింటే అదే ఆనందం. నిన్ను కనిన తల్లిని నీవు ఆనందపరచవలెను. తల్లిని ఏం చేయాలంటమ్మా? పిల్లలు ఆనందపరచాలంట. తల్లులు పిల్లలకు ప్రేమించడాన్ని నేర్పించాలి. ఎవరిని ప్రేమించడాన్ని? అబ్బాయిని ప్రేమించు, అమ్మాయిని ప్రేమించు, ఆస్తిని ప్రేమించు, డబ్బుని ప్రేమించు, అవి ప్రేమించు. రాంగ్ వేలో ప్రేమించు అనేది మనం నేర్పించేది కాదు. దేవుణ్ణి ప్రేమించు నా కుమారుడా, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, దైవ సేవకులను ప్రేమించు, దేవుని పరిచర్యను ప్రేమించు, పేదలను ప్రేమించురా నా కుమారుడా, బీదలను కటాక్షించురా, వారి దీనులకు చేయి చాపు నాయన. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఒక చేయి చాచి సహాయం కొరకు అర్థిస్తే బిడ్డలకు చేయి చాపడం నేర్పించాలి. దాచిపెట్టుకునేది కాదు, దోచుకునేది కాదు, బిడ్డలకు నేర్పించాల్సింది. నేర్పించండి అంటున్నాడు. ఇవన్నీ కూడా మనము ఏం చేయాలంటమ్మా? తల్లుల మనం బిడ్డలకు నేర్పించాలి. టు టీచ్, టు ట్రైన్, టు లవ్. చెప్పాలి, నేర్పించాలి, ప్రేమించడం బిడ్డలకు మనం నేర్పించాలి. ఇక పిల్లల బాధ్యతలకు వస్తే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ముగించుకుందామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తల్లి మాటను పెడచెవిని పెట్టకూడదు. అమ్మ మాట వినాలి, వెంటనే విధేయత చూపాలి. పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒకటి తల్లిదండ్రులను ప్రేమించడం, రెండవది వెంటనే విధేయత చూపడం, మూడవది ఎదురు చెప్పని స్థితి. నేను దానిపో, నువ్వు తెచ్చుకోపో, నువ్వు చేయిపో, నేను రానుపో, ఎదురు చెప్పకూడదు. బిడ్డలు వెంటనే విధేయత చూపడం నేర్చుకోవాలి. దేవుడు కోరుతున్నాడు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనంలో, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. అలాగే 25వ వచనంలో, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. తల్లికి కోపం రేపకూడదు, 10 సార్లు చెప్పించుకోకూడదు. ఎప్పుడు తల్లికి ఆనందం? ఎప్పుడు ఆనందం? కొడుకు దేవుని చిత్తంలో నడిస్తే దేవుని భయం కలిగిన తల్లికి ఆనందం. అయితే కొంతమంది తల్లులు దేవుని చిత్తం నుంచి, ఆయన మార్గం నుంచి పిల్లలనే తొలగిపోయేలా చేస్తూ ఉంటారు. అది తప్పు.
అప్పుడు పిల్లలు సరైనగా తమ బాధ్యతలు నెరవేర్చారు. చూద్దాం బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే, రాజైనటువంటి ఆస తల్లి మయక ఉంది. ఈ మయకాను పట్టపు దేవిగా ఉండకుండా త్రోసివేసినాడు. నువ్వు పనికిరాని దానివి, వేస్ట్ క్యాండిడేట్వి, నువ్వు తల్లివే. ఎటువంటి తల్లులు? ఇందాక మనం చెప్పినటువంటి క్వాలిటీస్ కలిగిన వాళ్ళందరూ కూడా తల్లులు, మంచి తల్లులు. ఈ తల్లి ఏం తల్లి? రాజైన ఆస దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగిన వాడు, దేవుని మాత్రమే ప్రేమించేవాడు, దేవుని కట్టడలను మాత్రమే అతడు అనుసరించి నడిచేటువంటి మంచి కొడుకు. మంచి కొడుకు నీకు ఉండడం నీ అదృష్టం. ఈ పనికిమాలిన దుష్టురాలను స్త్రీ దేవతా స్తంభాన్ని నిలిపిందంట. 16వ వచనం చూసుకున్నారా? ఇతని హృదయమేమో దేవుని ఎదుట యథార్థంగా ఉంది, అయితే ఇతని తల్లి దేవునికి అసహ్యమైన దేవతా స్తంభాన్ని నిలిపింది. ఈ కార్యము ఆసాకు నచ్చక ఆమె నిలిపిన దేవతా విగ్రహాన్ని పడగొట్టి చిన్న భిన్నం చేసి ఆమెను త్రోసివేశాడు. తోసేస్తున్నారా కొడుకులు? ఇలాంటి తల్లులను త్రోసివేయక ఏం చేస్తారండి? తప్పును, ధనాన్ని ప్రేమించే తల్లులను, విగ్రహారాధనను ప్రేమించే తల్లులను, లోక సంబంధమైన వాటిని హృదయములో నిలుపుకున్నటువంటి తల్లులను ఈమె చేయడము తప్పు. ఈమె చేయడము భయంకరమైన, దేవుడికి నచ్చని పని చేస్తూ ఉంది. విగ్రహారాధన దేవుని కోపం అని తెలియదా? ఏమయ్యా దేవునికి తెలియదా? మీకు తెలియదా? దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈమెకు తెలియదా? విగ్రహారాధన తప్పు, దేవతా స్తంభాన్ని నిలపకూడదు, ప్రతిమను నిలపకూడదు. ఇవన్నీ కూడా నా దేవునికి అసహ్యమైన కార్యాలు. దేవునికి పలానిది అసహ్యమని తెలిసిన తర్వాత కూడా నువ్వు అదే కార్యాన్ని భయం లేకుండా చేస్తే దేవుని భయం కలిగిన కొడుకులు ఏం చేస్తారు? తోసేస్తారు. ఈ తల్లిని తోసేసినాడు, మైకాను త్రోసిపడేసినాడు. ఇలాంటి తల్లులు పిల్లలను సరైన మార్గంలో నడిపించలేరు. కాబట్టి ఆసా తన తల్లిని త్రోసేసినట్లే దేవుని చిత్తంలో లేని తల్లులను, దేవునికి నచ్చని అసహ్యమైన కార్యాలు చేసేటువంటి తల్లులను కుమారులు లెక్క చేయరు. దేవునికి కోపం పుట్టించే పనులు చేసేటువంటి తల్లులను కుమారులు త్రోసివేస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో తల్లి చెప్పు బోధ వినమనుంది కదరా. వాక్యములు ఏముంది? ఇందాకే మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకమన్నారు కదరా. కాబట్టి నేను నిలిపినటువంటి విగ్రహాన్ని నువ్వు ఖచ్చితంగా పూజ చేయాల్సిందే, నేను నిలిపినటువంటి విగ్రహానికి నువ్వు ఖచ్చితంగా దండం పెట్టాల్సిందే, నేను చేసే ఈ పనికిమాలిన పనులకు నువ్వు ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే. తల్లి బోధను త్రోసివేయొద్దు అనింది వాక్యం అని మనము పిచ్చి పిచ్చిగా దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోవడానికి వీలు లేదు. అది చాలా శాపకరమైనది. దేవుడు అలాంటి వాటిని నచ్చడు. దేవునికి కోపం పుట్టించే పనులు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం దేవుడు ఇష్టపడడండి. తల్లులు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి, పిల్లలు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ఇప్పుడు ఎప్పుడైతే తల్లులు తమ బాధ్యతలను, పిల్లలు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారో అక్కడ ఏముంటుందంట? పరలోక రాజ్యం ఉంటుందంట. అందుకే యేసుప్రభువు అంటున్నారు, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అక్కడ విశ్వాసపు వాతావరణం ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రార్థన, వాక్యము, పాటలు, తల్లులు తండ్రులు కుటుంబంలో దేవుడు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా చేస్తూ తల్లులను పిల్లలు ప్రేమిస్తూ గౌరవిస్తూ, అలాగే తల్లులు పిల్లల విషయంలో ప్రార్థిస్తూ వారిని నడిపిస్తూ ఉంటే అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. ఆ వాతావరణంలో విశ్వాసపు వాతావరణం ఉంటుంది. విశ్వాసపు వాతావరణంలో మన కుటుంబం ఉన్నప్పుడు అక్కడ పీల్చుకునే గాలి చాలా పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఏ అనారోగ్యాలకు అక్కడ చోటు ఉండదు. ఎక్కడైతే సనుగుడు ఉంటుందో, ఎక్కడైతే గొనుగుడు ఉంటుందో, ఎక్కడైతే విసుగుదలు ఉంటుందో, ఎక్కడైతే కేకలు ఉంటాయో, ఎక్కడైతే దేవుని వాక్యం అధికారం కిందకి లోబడరో అక్కడ విషపు వాతావరణాన్ని మన కుటుంబం వాతావరణం అంతా కలిగి ఉంటుంది. ఆ విషపు గాలిని పిల్లలు పీల్చుకుంటే నరాల బలహీనతకు గురైపోతారు, వెంటనే అనారోగ్యం పాలైపోతారు. డాక్టర్స్ అంటారు, సెలైన్ బాటిల్ అంటారు, మందులు. ఇవన్నీ అవసరమా? మనకు అప్పగించబడిన పనులను మనము బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తాం. బిడ్డలు కూడా తమ బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చి తల్లులకు బిడ్డలకు మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని సక్రమంగా కాపాడుకొని దేవుని రాజ్యం కడుతూ ఆయనను మహిమపరుస్తాం.